ఎర్రన్నాయుడు అకాల మరణంతో ఉత్తరాంధ్ర విషాదంలో నిండిపోయింది. సిక్కోలు చిన్నపోయింది. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు వచ్చిన జనాలతో ఎర్రన్న సొంతూరు నిమ్మాడ శోకసంద్రంగా మారింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట మంత్రులు, పార్టీలకు అతీతంగా నేతలు తమ సహచరునికి ఘనంగా నివాళులర్పించారు. ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో ఎర్రన్న అంత్యక్రియలు జరపనున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు మరణంతో ఉత్తరాంధ్ర శోక సంద్రమైంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ నేతకు నివాళులర్పించేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో ఎర్రన్న స్వగ్రామం నిమ్మాడ జనసంద్రంగా మారింది. ఎర్రన్నాయుడి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు బోరున విలపించడంతో ఆయన నివాసం విషాదంతో నిండిపోయింది. ఎర్రన్న సేవలను కీర్తిస్తూ ఆయన అనుచరులు పెద్ద పెట్టున రోధించడం అందరినీ కలచివేసింది. రాజకీయ అక్షాభ్యాసం చేసిన వ్యక్తి ఆయన. మా ఫ్యామిలీకి అతను గాడ్ ఫాదర్. ఆయన అలాంటి నాయకుడిని మళ్ళీ చూడలేము. చాలా దురదృష్టకరం. ఒకేసారి రాజకీయ రంగంలోకి వచ్చాను. అలాంటి ఇంత సడన్ గా నాయుడు తెచ్చిపోతాడని మేము అనుకోలేదు. బాధగా ఉంది. ఎర్రన్నాయుడు అకాల మరణంతో దిగ్భ్రాంతికి గురైన టీడీపీ చీఫ్ చంద్రబాబు కుటుంబ సమేతంగా నిమ్మాడ చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎర్రన్నాయుడుతో ఉన్న అనుబంధాన్ని, పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుని బోరున విలపించారు. పదవులకే వన్నె తెచ్చిన గొప్ప నాయకుణ్ణి కోల్పోయామని చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఎర్రన్నాయుడు గారి యొక్క మరణ వార్తను కానీ, మరణాన్ని కానీ వ్యక్తిగతంగా నేను అదే మరి పార్టీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. పార్టీకి అదే మరి నాకు కూడా చాలా సన్నిహితంగా ఉండి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి ఎర్రన్నాయుడు గారు ఈరోజు ఒక కుడిభుజాన్ని కోల్పోయినట్టయింది. అటు పార్టీలకు అతీతంగా నేతలు సిక్కోలు ముద్దుబిడ్డకు ఘనంగా నివాళులర్పించారు. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎర్రన్న మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎర్రన్నాయుడి మృతితో గొప్ప పార్లమెంటేరియన్ను కోల్పోయామని కేంద్ర మంత్రి ఆజాద్ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎర్రన్నాయుడు నిరంతరం తపించేవారని కేంద్ర మంత్రులు చిరంజీవి, కృపారాణి, పల్లన్రాజు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ also a great loss to lose such a leader. I would like to express my deep condolences to the family members of Mr. Naidu and also his party. రాష్ట్ర సీనియర్ నాయకులు, ప్రజల మనిషి అకాల మరణం చాలా చింతిస్తున్నాను నేను. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి మరి సానుభూతులు తెలియబడ్డాయి. ఎర్రన్నాయుడి మృతికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ఎర్రన్న మరణంతో రాష్ట్రం గొప్ప ప్రజా సేవకుణ్ణి కోల్పోయిందన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాల్సిందిగా సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎర్రన్నాయుడు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చంద్రబాబు తన పాదయాత్రను మరో రోజు రద్దు చేసుకున్నారు.